నువ్వేమంటావు జానకి? అవసరం లేదు. నా విషయంలో ఎవరి ఒపీనియన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బావ ఎలా అంటే అలాగే. ఇప్పుడు దాని మనుషులు ఖచ్చితంగా వస్తారు. వాళ్ళని ఎలా ఆపాలి? డోర్ తీయకుండా ఉందామా అంటే ఆ రాక్షసి నన్ను టార్గెట్ చేస్తుంది. తీస్తే వాళ్ళు సూర్యనేసేస్తారు. ఇప్పుడెలా? డైరెక్ట్గా సూర్య దగ్గరికి వెళ్ళి వాడికి కొండారెడ్డి మనుషులతో ప్రాబ్లం ఉందని చెప్పి వాడిని కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తే అప్పుడు నా పేరు బయటకు రాకుండా వాడే నన్ను సేవ్ చేస్తాడుగా. అది. ఏంటత్తా, నిద్రపోలేదా? నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఏంటది? నిన్ను చంపడానికి ఆ ఇంద్రాణి ప్లాన్ చేసింది. ఈరోజు రాత్రి 2 మనుషుల్ని మనింటికి పంపిస్తానని చెప్పింది. నీకెందుకు చెప్పింది? అది ఏం జరిగిందంటే ఓ, ఇంత కథ నడిచిందా? తప్పలేదురా. నా ప్రాణం కాపాడుకోవడం కోసం అలా చెప్పి తప్పించుకున్నాను. అవును, ఆ రోజు నువ్వు అసలు పెళ్లి మండపం నుంచి బయటికెందుకు వచ్చావురా? అది నీల ఫోన్ చేసి రమ్మంది. నా గతం చెప్తానంది. కానీ అనుకోకుండా నా గతం నాకు గుర్తొచ్చేసింది. అమ్మ నీలా, ఎంత పని చేశావే! మంచిదే అత్త. అది ఫోన్ చేయకుండా ఉండుంటే నేను ఈ పాటికి వైషుకి మొగున్నై ఉండేవాణ్ణి. అవునవును, ఆ నీల ఒక రకంగా మనకు హెల్పే చేసింది. సరే గాని ఇప్పుడేం చేద్దాం చెప్పు. ఏం లేదురా, నేను ఆ ఇంద్రాణిని నమ్మించడానికి తలుపు తీసే ఉంచుతాను. కానీ వచ్చిన ఆ రౌడీల్ని నువ్వు చిత్తకొట్టి వాళ్లని పెద్దిరెడ్డి కంట పడకుండా బయటికి పంపించాలి. అప్పుడు నా పేరు బయటికి రాకుండా ఉంటుంది నాన్న. ఓ సింతేనా? నువ్వెళ్ళి ప్రశాంతంగా పడుకో, నేను చూసుకుంటాగా. రాని వాళ్ళని. సరేరా, వెళ్తాను. నువ్వు జాగ్రత్త. సూర్య, బసవగాడు నేను కొండారెడ్డి ఇంటికెళ్ళినప్పుడు తీసిన వీడియో చూపించి నన్ను భయపెట్టిస్తున్నాడు. అది ఎలాగైనా వాడి ఫోన్లోంచి తీసేరా. అంతే కదా, ఒక్క నిమిషం. ఏం చేసావురా? ఆ వీడియో డిలీట్ చేసేశాను. నిజమా? అయ్యో, నా బాబే, నా బంగారమే, నువ్వెంత ఫాస్ట్ రా! ఇప్పుడు చూడరా ఆ బసవగాడితో ఎలా ఆడుకుంటానో.
ఆట నీది కాదత్తా, మాది. మా ఆటతో నీ తాట తీసేదాకా మేము ఊరుకోం. సూర్య నాకు ధైర్యం ఇచ్చాడు గాని మనసులో ఇంకా ఏదో మూల కొంచెం టెన్షన్గానే ఉంది. తలుపైతే తీసే ఉంచాను. ఈ రౌడీ వెధవులు వచ్చుంటారా? అబ్బో, వీడు వాళ్ళని చితక్కొట్టడానికి బాగానే ప్రిపేర్ అవుతున్నాడు. కానీ అమ్మో, వీళ్ళొచ్చేసినట్టున్నారు.
అయ్యో, దేవుడా. నా వెంట పడ్డారేంట్రా? మామయ్య. అయ్యో, ఓ అమ్మో, ఎరగొట్టారా బాబోయ్. నాయనా, అమ్మో, దేవుడా, వీళ్ళమ్మ కడుపు మాడా. ఇలా కొట్టి చచ్చారేట్రా? అమ్మా, దేవుడా, అమ్మా. నన్ను చావగొడుతున్నారేట్రా నాయనా? బాబోయ్, ఎక్కడికి పారిపోయారు వీళ్ళు? నన్నెవరు అనుకుని కొట్టి చేస్తున్నారు వీళ్ళు? వీళ్ళమ్మ కడుపులు మాడ. నన్నెందుకు కొట్టి చేస్తున్నారా? ధైర్యం ఉంటే ముసుగు తీయండి రా. వెళ్ళిపోయారా? ఎక్కడి నుంచి? మీ మొహాలు తగలయ్యా, నన్నెందుకు కొడుతున్నారా? వద్దురా నాయనా, వదలండి. అమ్మో, 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 అరవకుండా ఉండలేను. అరిస్తే అందరూ లేస్తారు. అమ్మో, అమ్మ బాబోయ్, వీళ్ళేంట్రా సూర్యుని వదిలేసి నన్ను తగులుకున్నారు? అమ్మో, అమ్మా, వాళ్ళు ఇటు వెళ్ళినట్టున్నారే. నేను ఇటు వెళ్తాను.
ఎలా కొట్టావంటే అరే, నేను చూపిస్తాను. నువ్వు సునందా, నేను మనంతరం. వెళ్ళరా. ఇలా ముసుగేసుకుని ఇలా ఇలా చేయబట్టుకుని ఇలా అది చూడు. ఈ పాటికి సునంద ఒళ్ళంతా మంటెక్కిపోయి ఉంటది. లేకపోతే మనతో పెట్టుకుంటది అది. ఇట్లాంటివి ఇంకా చాలా జరగాలి మామగా. జరుగుతాయి బస్వా. ఇన్నాళ్ళు నా నీలపడ్డ ప్రతి కష్టానికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందే. దొరికిన ఏ అవకాశాన్ని వదులుకోవద్దు బావా. ఆ సునందికి మనుషుల విలువ తెలిసి రావాలి. బంధాలను విడగొడితే బ్రతకడానికి అవకాశమే ఉండదు అని తెలుసుకోవాలి. మనం కలిసికట్టుగా ఉండి తనకు గుణపాఠం నేర్పించాలి. మనం ఎంత ప్రయత్నించినా ఆ సునందలో మార్పు రాదండి. ఇలా కుక్కతోక వంకర అన్నట్టు దాని బుద్ధి ఎప్పుడూ వంకరే. అందుకే దాని దారిలోనే వెళ్ళి దాన్ని ఒక ఆట ఆడుకోవాలి. కానీ జాగ్రత్త పాలు. మనం ఏం చేసినా సునందికి మాత్రం మనం కలిసిపోయామన్న అనుమానం రాకూడదు. ఏం కాదే. తను మాత్రం మనం కలిసిపోయామని పసిగట్టిందంటే దాని ఆలోచన విధానం మారుతుంది. ఎంతకైనా తెగిస్తుంది. ఆ విషయంలో నీకు ఏ డౌట్ అవసరం లేదు నీలా. నేను తన వైపు ఉన్నానని తనని నమ్మిన తర్వాత తను మనల్ని ఏమీ చేయలేదు. మామయ్యకి నిజానిజాలు తెలిసేంత వరకు నేను మీ వైపు ఉన్నానన్న విషయం ఎప్పటికీ బయటికి రాదు. రే వెళ్ళి ఆ సునంద ఏం చేస్తుందో చూసేద్దాం. పద. రామా, దరిద్రులు ఎక్కడ పడితే అక్కడ కొట్టేశారు. అమ్మో భగవంతుడా, తండ్రోయ్ ఏం కొట్టారు? ఒళ్ళంతా పగిలిపోయింది. ఏమైంది? ఓ తెగ మూలుగుతుంది. సోతే తెలియట్లే, వయసు అయిపోయింది కదా, నొప్పులు సహజమే. ఏం సునందా, అప్పుడే అలసిపోయావా? ఏంట్రా సెటైర్లా? టైర్లు చూపులతో మాకేంటి పని? నువ్వేదో ఇబ్బంది పడుతున్నావని అడిగావంతే. ఎరా వెటకారమా? ఆడండ్రా, ఎంతకాలం ఆడతారో ఆడండి. కానీ మీ అందరికి దిమ్మ తిరిగిపోయే షాక్ ఇస్తాను చూడు, అప్పుడు తెలుస్తుందిరా ఈ సునందంటే ఏంటో. డాక్టర్ని పిలవమంటావా? బాగా బాధపడుతున్నావుగా. ఏం అక్కర్లేదు, ఏదో కాల్జారాను అంతే. అవ్వా, ఏంటి ఈ వయసులోనా? చెప్పు తెగుతుంది. ఓ చెప్పు తెగి కాలు జారిందా? నేను ఇంకా ఇంకేదో అనుకున్నానులే.
నోరు ముయిరా. అసలు అసలు మీకేం కావాలరా? ఆనందం. మాకేం వద్దు గానీ ఆ, ఆ? ఇంతకే నువ్వెప్పుడు వెళ్తున్నావు? నేనెక్కడికి వెళ్తాను? ఎందుకు వెళ్తాను? అదేంటి నీ భాగోతం మొత్తం నా ఫోన్లో ఉందన్న విషయం మర్చిపోయావా? అయ్యో, మర్చిపోయాను. ఆ, బస్వా, వద్దు ప్లీజ్. దయచేసి ఆ వీడియోని ఏంటి అడిగేది? వాడు అలా చేస్తే నేను చూస్తూ ఊరుకుంటానా? వాడిని అడిగేవాడెవడు లేడనుకుంటున్నాడేమో. పద, నిలబెట్టి కడిగేస్తాను. రా. నువ్వు వెళ్ళు పిన్ని, నేను రాను. రా వైషు, నీ ముందే వాడిని నిలదీస్తాను. అప్పుడైనా వాడికి తెలిసొస్తుంది. రా, నువ్వు రా. నేను రాను పిన్ని. బా వైషు, రా నువ్వు.